పాకిస్తాన్కి ఒకవైపునేమో ఇండియా, అటువైపునేమో ఆఫ్ఘనిస్తాన్, అటువైపు నుంచి తాలిబాన్లు, ఇంకొక వైపున అత్యంత బలమైన పోరాటం ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ స్వాతంత్రం కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ పైన. వాళ్ళు భయంకరమైన పోరాటంలో ఏ క్షణంలో అయినా, అది ఎన్ని రోజులైందో తెలియదు కానీ, స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే అవకాశం కూడా లేకపోలేదు. బలూచ్ పోరాటం ఉధృతం, పాకిస్తాన్లో అంతర్యుద్ధం తీవ్రమైంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యం పైన దాడులు తీవ్రం చేసింది. పాక్ సైన్యం ఆధీనంలో ఉన్న ప్రాంతాలపైన మెరుపు దాడులతో ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటున్నది. బిఎల్ఏ దాడులతో పాక్ సైన్యం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఇట్లా వీళ్ళు పాకిస్తాన్ సైన్యం స్థావరాలు లక్ష్యంగా అటాక్స్, ఐఈడీలు గ్రెనేడ్లతో దాడులు, పాక్ ఆర్మీ ఆధీనంలోని పలు ప్రాంతాలు స్వాధీనం, భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలే అవకాశంగా బిఎల్ఏ వ్యూహాత్మక దాడులు. పాకిస్తాన్లో అంతర్యుద్ధం తీవ్రమైంది. బలూచిస్తాన్ స్వాతంత్రం కోసం దశాబ్దాలుగా తిరుగుబాటు చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యంపై దాడులు తీవ్రం చేసింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇదే తమకు అందివచ్చిన అవకాశంగా భావిస్తూ బిఎల్ఏ మెరుపు దాడులతో దూకుడు పెంచింది. బలూచ్లో పాక్ సైన్యం ఆధీనంలో ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటున్నది. పాక్ మిలిటరీ స్థావరాలు, ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా దాడులు చేస్తున్నది. ఈ క్రమంలో మనతో కయ్యానికి కాలు దువ్విన పాకిస్తాన్ ఒకవైపు మన ఆర్మీ చేస్తున్న దాడులు, మరోవైపున బలూచ్ ఆర్మీ చేస్తున్న దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్నది. తిరుగుబాటు ఉధృతం, భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మొదలైన తర్వాత బలూచ్ తిరుగుబాటుదారులు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. భారత్పై దాడులు చేయడంలో బిజీగా ఉన్న పాక్ ఆర్మీని అదను చూసి దెబ్బతీస్తున్నారు. ఇక ఇలాంటి అవకాశం మళ్లీ రాదని భావిస్తూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. గత 10 రోజుల్లో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అటాక్స్ చేశారు. బిఎల్ఏకు చెందిన స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్ స్క్వాడ్స్ ద్వారా ఐఈడీ బాంబు దాడులతో పాటు గ్రెనేడ్లు, అత్యాధునిక ఆయుధాలతో పాక్ సైన్యం, మిలిటరీ స్థావరాలు, మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ లక్ష్యంగా అటాక్ చేస్తున్నారు. ఈ నెల 3వ తేదీన గ్వాదర్లో పాక్ ఆర్మీ వెహికల్ను ఐఈడీ బాంబుతో పేల్చేశారు. ఈ దాడిలో 20 మంది వరకు సైనికులు మరణించినట్టు బిఎల్ఏ పేర్కొన్నది. ఈ నెల 6వ తేదీన కచ్చి జిల్లాలో కూడా మిలిటరీ కాన్వాయ్పై ఐఈడీ దాడి చేసింది. ఇందులో 12 మంది సైనికులు చనిపోయారు. ఈ నెల 7వ తేదీన కెచ్ జిల్లాలో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ పైన ఐఈడీ దాడి చేసింది. ఈ దాడిలో ఒక సైనికుడు చనిపోయాడు. బిఎల్ఏ చేతిలోకి క్వెట్టా, బలూచిస్తాన్ తిరుగుబాటు పోరాటాన్ని అణచివేసేందుకు పాకిస్తాన్ పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించింది అక్కడ. అయితే సైనిక స్థావరాలపై బిఎల్ఏ దాడులు చేస్తూ ఒక్కో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నది. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాపై దాడులు చేసి ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్తో పాటు కీలకమైన చెక్ పాయింట్లు స్వాధీనం చేసుకున్నది. అలాగే ఖలత్ జిల్లాలోని మాంగోచర్ టౌన్ సహా కెచ్, మస్తుంగ్, కచ్చి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు తమ చేతుల్లోకి వచ్చాయని వెల్లడించింది. బలూచిస్తాన్లోని 39 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసినట్లు బిఎల్ఏ శనివారం ప్రకటించింది. ఈ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే పలు స్టేషన్లు, ఆర్మీ పోస్టులు, హైవేలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని బిఎల్ఏ అధికార ప్రతినిధి బలూచ్ తెలిపారు. సో వీళ్ళ పోరాటం దశాబ్దాలుగా నడుస్తున్నదట. పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. దేశ విస్తీర్ణంలో 44% ఒక్క బలూచిస్తాన్లోనే ఉన్నది. అపారమైన ఖనిజాలు, వనరులు బలూచిస్తాన్ సొంతం. కానీ దశాబ్దాలుగా పాకిస్తాన్ పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్నది. తమ వనరులు దోచుకుంటూ తమను మాత్రం పట్టించుకోవట్లేదని స్థానికుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉన్నది. అదే తిరుగుబాటుదారులకు కారణమైంది. 1947లో పాకిస్తాన్ ఏర్పాటు సమయంలోనే బలూచిస్తాన్ స్వాతంత్రంగా ఉంటామని కోరింది. అయితే ఆనాడు బలూచ్ రాజకీయ నాయకుడు ఖలాద్ ఖాన్ పాకిస్తాన్లో చేరేందుకు ఒప్పుకున్నాడు. దీంతో అప్పటి నుంచే బలూచిస్తాన్ జాతీయ ఉద్యమం మొదలైంది. ఆ తర్వాత అనేక దశల్లో తిరుగుబాటు జరిగింది. ఇక 2000 సంవత్సరంలో బిఎల్ఏ ఏర్పాటు తర్వాత పోరాటం మరింత ఉధృతమైంది. ఇప్పుడు అది మరింత పీక్ స్టేజ్కి చేరుకున్నది. ఈ ప్రాంతం అంతా ఆ బలూచిస్తాన్, పాకిస్తాన్లో ఉన్న 44% ప్రాంతం అంతా బలూచిస్తాన్. అంటే ఒక ప్రాంతీయ ఉద్యమంలాగా మనం చెప్పొచ్చు అక్కడ.